నమస్తే, నేను రాజశ్రీ యోగా థెరపిస్ట్ని. ఆసనాస్ చేసే ముందర ఎలాంటి వార్మప్ ఎక్సర్సైజెస్ చేయాలి, అంటే ఎలాంటి సూక్ష్మ వ్యాయామ చేయాలో ఇవాళ చూద్దాము. అసలు ఎందుకు చేయాలి సూక్ష్మ వ్యాయామ, ఎందుకు చేయాలి వార్మప్ ఎక్సర్సైజెస్ అంటే, ఏదైనా ఆసన స్టార్ట్ చేయకముందర మీకు మార్నింగ్ డే స్టార్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఆసనాస్ చేయకుండా ఆ వార్మప్ అనేది చిన్న చిన్న జాయింట్స్, మన బాడీలో జాయింట్స్ అన్నిటినీ కూడా మనం కొంచెం మూవ్ చేస్తాం అనమాట ఇది వ్యాయామతోటి. సో జాయింట్స్ అవన్నీ కొంచెం కొంచెంగా మూవ్ చేసేసరికి మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, మనకి స్టిఫ్నెస్ అనేది పోతుంది. సో ఆసన చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా కంపల్సరీగా మనం ఏదైనా ఆసన కానీ ఎక్సర్సైజ్ చేసే ముందర వార్మప్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మనకి ఇంజురీస్ అవ్వకుండా, అంటే సడన్గా క్రాంప్స్ అవ్వకుండా ఉంటాయి. దానికోసం అనేసి మనం వార్మప్స్ కంపల్సరీగా చేయాలి. సో ఇది ఫ్లెక్సిబిలిటీ కోసం అనేసి ఈజీగా ఉంటుంది మనకి. సో మజిల్ స్ట్రెచ్ చేసేసరికి మనకి లూబ్రికేషన్ బాగా అవుతుంది జాయింట్స్లో. సో ఎలాంటి సూక్ష్మ వ్యాయామ చేయాలో ఇవాళ చూద్దాం. ఓకే, ఫస్ట్ మీరు నుంచోని కానీ కూర్చొని కానీ చేయొచ్చు కొన్ని ఎక్సర్సైజెస్. సో నుంచోని చేసేటప్పుడు నడుము మీద చేయి పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ తల పైకి చేయండి అండ్ ఎక్స్హేల్ చేస్తూ కిందకి. ఇన్హేల్ చేస్తూ పైకి అండ్ ఎక్స్హేల్ చేస్తూ కిందకి. మనం హెడ్ టు టో వరకు అన్ని ఎక్సర్సైజెస్ చేస్తున్నాము. సో హెడ్ నుంచే స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు నెక్ రొటేషన్స్ చేద్దాం. సో కిందకి వచ్చేసి నెక్ ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ పైకి తీసుకెళ్ళండి. వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ కిందకి. ఇన్హేల్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్. మళ్ళీ రివర్స్. ఓకే, నెక్స్ట్ హెడ్ నెక్ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇయర్ టు షోల్డర్ కూడా చేయాలి. నెక్ని మళ్ళీ ఇన్హేల్ సెంటర్ చేసి ఎక్స్హేల్ చేస్తూ సైడ్కి పెట్టాలి తల. ఇన్హేల్ సెంటర్, exhale, ear to the shoulder, inhale center, exhale back. ఇలాగ మళ్ళీ షోల్డర్స్కి వచ్చేసి షోల్డర్ రొటేషన్స్ చేసుకుందాం. మళ్ళీ రివర్స్. ఓకే, మళ్ళీ ఆర్మ్స్ మొత్తం సర్కిల్స్ చేద్దాం, రొటేట్ చేద్దాం. సో ఆర్మ్స్ పై నుంచి తీసుకొచ్చి ఇలాగా రొటేట్ చేస్తూ కిందకి సర్కిల్స్. ఒక్కొక్క జాయింట్ మనం లూబ్రికేట్ చేస్తున్నాం. సో జనరల్గా మనము రోజు వారి పనుల్లో మనం ఏ మజిల్ ఇంతగా స్ట్రెచ్ చేయం. మళ్ళీ రివర్స్ చేయాలి. సో వార్మప్ ఎక్సర్సైజెస్ చేసేసరికి మనం ప్రతి ఒక్క మజిల్, ప్రతి ఒక్క జాయింట్ని మనం యాక్టివేట్ చేస్తున్నాం ఆసనాస్ కానీ ఎక్సర్సైజ్ కానీ స్టార్ట్ చేయకముందర. ఓకే, ఇలాగా. సో మళ్ళీ వెనక్కి హ్యాండ్ పైకి పెట్టేసి వెనక్కి పెట్టి వెనకాల ఇలా స్ట్రెచ్ చేయండి. ఈ ఎల్బో ఉంది కదా, ఎల్బో కిందకి ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఇలాగ ప్రెస్ చేసేయండి. ఓకే, దాని తర్వాత ఫింగర్ స్ట్రెచెస్ చేద్దాం. ఫింగర్స్ ఓపెన్ అండ్ క్లోజ్, ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే, ఇప్పుడు ఫిస్ట్ చేసి ఇలా థంబ్ ఫింగర్ లోపల పెట్టి ఫిస్ట్ చేయండి. ఇప్పుడు రిస్ట్ రొటేషన్స్. మళ్ళీ రివర్స్. ఓకే, రిలాక్స్. మళ్ళీ వేస్ట్ రొటేషన్స్ చేద్దాం. సో హిప్ విడ్త్ గ్యాప్ ఇచ్చేసేయండి. హిప్ విడ్త్ గ్యాప్ ఇచ్చేసి నడుము మీద చేయి పెట్టుకొని నడుము ఇలా తిప్పాలి. సో ప్రతి ఒక్క జాయింట్ హెడ్ టు టో వరకు మనం అన్ని ఎక్సర్సైజెస్ కవర్ చేస్తున్నాం. మళ్ళీ రివర్స్. రిలాక్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ నడుము మీద చేపెట్టుకొని కాలు ఇలా పైకి లేపి సైడ్కి తీసుకొచ్చి మళ్ళీ కిందకి డ్రాప్ చేయాలి. సో హిప్ రొటేషన్స్ చేస్తున్నాం ఇక్కడ. ఇలాగ ఇన్హేల్ చేస్తూ పైకి తీసుకొచ్చి ఎక్స్హేల్ అండ్ డౌన్. ఓకే, ప్రతిదానికి మనం బ్రీతింగ్తోని చేసుకుంటే ఇంకా చాలా బాగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. రివర్స్ చేయండి. రిలాక్స్. మళ్ళీ ఇటు సైడ్. మళ్ళీ రివర్స్.
రిలాక్స్. ఓకే, మళ్ళీ నీస్ దగ్గర చేతులు పెట్టేసి కొంచెమే ఇలా బెండ్ చేయండి. కొంచెం ఇలా బెండ్ చేసి జస్ట్ చిన్న చిన్న సర్కిల్స్ చేయండి. ఇలా సర్కిల్స్, మళ్ళీ రివర్స్ అండ్ రిలాక్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ వచ్చేసి యాంకిల్ రొటేషన్స్ చేద్దాం. సో యాంకిల్ని సర్కిల్స్ లాగా తిప్పాలి. మళ్ళీ రివర్స్, చేంజ్, మళ్ళీ రివర్స్, రిలాక్స్. ఓకే, ఒకసారి హీల్ అప్ అండ్ డౌన్ లాగా, హీల్ పైకి కిందకి ఆల్టర్నేట్గా చేసుకోండి. ఓకే ఓకే, ఈ ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఒకసారి బ్యాక్ బెండ్ ఇంకా ఫ్రంట్ బెండ్ స్ట్రెచెస్ చేసుకుందాం. ఇలాగా సో ఇన్హేల్ చేస్తూ పైకి అండ్ ఎక్స్హేల్ చేస్తూ కిందకి. ఓకే, ఇప్పుడు మళ్ళీ సైడ్కి స్ట్రెచ్ చేసుకుందాం. సో నడుము మీద చేయి పెట్టుకొని హ్యాండ్ పైకి లిఫ్ట్ చేసి సైడ్కి బెండ్. ఓకే, మళ్ళీ ఇటు సైడ్. ఓకే, హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టుకొని వెనక్కి, మళ్ళీ స్ట్రైట్ వెనక్కి అలా ట్విస్ట్ చేసుకోండి. ఓకే, దీని తర్వాత ఈ ఎక్సర్సైజెస్ అయిపోయిన తర్వాత, ఈ వార్మప్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ సూర్య నమస్కారాలతోని స్టార్ట్ చేసుకొని వేరే ఆసనాస్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ సూక్ష్మ వ్యాయామ ఏదైతే అంటామో అది చాలా కంపల్సరీ, చాలా ఇంపార్టెంట్. సో మనం ఆసనాస్ స్టార్ట్ చేయకముందర సూక్ష్మ వ్యాయామ చేయాలి. ఆసనాస్ అయిపోయిన తర్వాత మనం రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ స్ట్రెచెస్ చేసుకొని శవాసన కంపల్సరీ చేసుకోవాలి, ఇంకా ప్రాణాయామ చేసుకోవాలి. సో ఈ ఆర్డర్ మనము ఫాలో అవ్వాలి. ఫాలో అవుతే కనుక మనకి ఎక్సర్సైజెస్లో ఇంకా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏవైతే ఎక్సర్సైజెస్ అన్నీ చూసామో హెడ్ టు టో వర్క్ అన్నీ చూపించింది, మీరు అన్నీ మినిమం 5 times చేసుకోండి. 5 to 10 times చేసుకున్న తర్వాత మీ ఎక్సర్సైజెస్ అవి స్టార్ట్ చేసుకోండి. సో మా ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని యోగా వీడియోస్, మరిన్ని ఎక్సర్సైజ్ వీడియోస్ మీకు ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.